ఓవరాల్ ఇండియన్ హిస్టరీలో నవరత్నాస్ ఆర్ 9 జెమ్స్ని మెయింటైన్ చేసిన 2 కింగ్స్ ఉన్నారు. ఒకరు చంద్రగుప్త 2, సెకండ్ పర్సన్ అక్బర్. ఈ వీడియోలో మనం చంద్రగుప్త 2 దగ్గర ఉన్న నవరత్నాస్ గురించి చూద్దాం. చంద్రగుప్త 2నే విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. సో చంద్రగుప్త 2 పీరియడ్లోనే గుప్తా డైనాసిటీ అనేది జెనిత్కి చేరుకుంది. అందుకే దీన్ని గోల్డెన్ ఏజ్ ఫర్ గుప్తా పీరియడ్ అని కూడా అంటారు. ఈయన వెస్టర్న్ శాత్రపాస్ అంటే షాకాస్ని ఓడించి సిల్వర్ కాయిన్ని ఫర్ ద ఫస్ట్ టైం గుప్తా డైనాసిటీలో ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈయన టైం పీరియడ్లోనే మనకి చైనీస్ ట్రావెలర్ అయిన ఫాహియాన్ గుప్తా డైనాసిటీని విజిట్ చేశారు. సో ఫాహియాన్ ఎవరి టైంలో గుప్తా డైనాసిటీని విజిట్ చేశారు అంటే చంద్రగుప్త 2 ఆర్ విక్రమాదిత్య అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన విక్టరీస్ గురించి మెహ్రౌలీ ఐరన్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ మెహ్రౌలీ ఐరన్ ఇన్స్క్రిప్షన్ అనేది ఢిల్లీలో లొకేట్ అయింది. కమింగ్ టు ద నవరత్నాస్, ఈ నవరత్నాస్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న నిమోనిక్ని గుర్తుపెట్టుకుందాం. దాస్ K² V³. దాస్ K² V³. D ఫర్ ధన్వంతరి ఎవరు? ఫిజిషియన్. H ఫర్ హరిసేన, సాంస్క్రిట్ పోయెట్. A ఫర్ అమరసింహ వచ్చేసి లెక్సికోగ్రాఫర్. S ఫర్ శంకు, ఆర్కిటెక్ట్. K² Kతో ఇద్దరున్నారు, కాళిదాస ఒకరు, ఇంకొకరు కహాపనక. కాళిదాస అనేవాళ్ళు సాంస్క్రిట్ పోయెట్, అది మనకు తెలిసిందే. కహాపనక అనేవాళ్ళు ఆస్ట్రాలజర్. V³ వీతో ముగ్గురున్నారు. వరాహమిహిర ఆస్ట్రోనామర్, వరారుచి వచ్చేసి గ్రామేరియన్ ఆర్ సాంస్క్రిట్ స్కాలర్, అండ్ వీటల్భట్ట మెజిషియన్. దాస్ K² V³ అనే ఈ నిమోనిక్ని గుర్తుపెట్టుకోండి. సో చంద్రగుప్త 2 నవరత్నాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగారు, అవి చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ వన్ ఆఫ్ ద నవరత్నాస్ ఆఫ్ చంద్రగుప్త 2? కాళిదాస, వరాహమిహిర, అమరసింహ అండ్ ఆర్యభట్ట. సో దాస్ K² V³ ఉన్న ఏ ఏంటి? అమరసింహ. V³ వరాహమిహిర ఉంది, K² కాళిదాస. సో ఆర్యభట్ట అనే పర్సన్ లేరు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. With reference to Chandragupta 2, which of the following statements are correct? First statement, the strongest evidence in the context of Shaka victory is the silver coins of the king. Is statement correct? Why? Because Chandragupta 2 వెస్టర్న్ శాత్రపాస్ ఆర్ షకాస్ని ఓడించి ఆ విక్టరీకి గుర్తుగా సిల్వర్ కాయిన్స్ది ఫర్ ద ఫస్ట్ టైం గుప్తా డైనాసిటీలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద వెయిట్ ఆఫ్ దీస్ కాయిన్స్ యూజ్డ్ టు బి అబౌట్ 33 grains. ఇది కూడా కరెక్టే. సో ఈ సిల్వర్ కాయిన్స్ అనేవి చాలా బరువు ఉండేవంట, అదే 33 grains వరకు ఉంటుంది. సో బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements regarding Chandragupta 2. First statement, the peak of the territorial expansion of Gupta empire was reached during Chandragupta 2's reign. ఇంత చెప్పాం కదా, గోల్డెన్ ఏజ్ ఫర్ గుప్తా పీరియడ్ అంటాం, జెనిత్కి చేరుకుంది అన్నాం కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, he was the first ruler to issue silver coins. ఇది కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి చంద్రగుప్త 2 గురించి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.